హాయ్ ఎవ్రీవన్. ఈరోజైతే మేము జోగులాంబ టెంపుల్, ఆలంపూర్లో ఉన్న జోగులాంబ టెంపుల్కి స్టార్ట్ అయ్యాము మా ఫ్యామిలీ వాళ్ళతో. నేనైతే ఫస్ట్ టైం జోగులాంబ టెంపుల్ దర్శనంకి వెళ్తున్నాను. ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ తుంగభద్ర రివర్, often referred to as Dakshina Kashi. And the Jogulamba temple is a prominent Hindu temple located in Alampur, Gadwal district, Telangana, India. మేము వెళ్తున్నప్పుడే మాకు లెఫ్ట్ సైడ్లో హనుమాన్ టెంపుల్ కనిపించింది. జోగులాంబ దేవి ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల్ జిల్లా ఆలంపూర్లో ఉంది. ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. జోగులాంబ టెంపుల్కి అయితే అందరం వచ్చేసాం. ఆలంపూర్ని బాదామి చాళుక్యాస్ రూల్ చేశారు. అండ్ ఆల్సో దే బిల్ట్ 9 clusters ఆఫ్ శివ టెంపుల్స్. దాని తర్వాత రాష్ట్రకూటాస్ ఆఫ్ మన్యఖేత, ఇంకా వెస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ కర్ణాటక పాపనాసి టెంపుల్ని కట్టారు. జోగులాంబ టెంపుల్ ఈజ్ ఎ సాక్రెడ్ 7th century హిందూ ష్రైన్ డెడికేటెడ్ టు గాడెస్ జోగులాంబ. మనం ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో శివయ్య కనిపిస్తారు. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన ఈ క్షేత్రం శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా పరిగణించబడుతుంది మరియు హైదరాబాద్ నుండి సుమారు 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనం స్టార్టింగ్ టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే నందీశ్వరుడు మనకి దర్శనం ఇస్తారు. ఫస్ట్ ఇక్కడ అందరూ వెళ్ళి వాళ్ళ వాళ్ళ కోరికలని నందీశ్వరి చెవులో చెప్తున్నారు. జోగులాంబాదేవి ఆలయం 18 అష్టాదశ శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది. అండ్ బిల్ట్ బై చాళుక్యాస్. సతీదేవి దంతాలు, ఉత్తర దంతం ఇక్కడ పడ్డాయని నమ్మకం. అందుకే దీనిని జోగులాంబ శక్తిపీఠం అని పిలుస్తారు. ఈ టెంపుల్ సుమారు 1500 ఏళ్ల క్రితం నాటి చారిత్రక కట్టడం. ఈ టెంపుల్ 2005లో నూతన ఆలయంగా నిర్మించారు. జోగులాంబ అనే పదం యోగుల అమ్మ అనే తెలుగు పదం నుండి ఉద్భవించిందని ఇక్కడి స్థానికులు చెబుతారు. లెఫ్ట్ సైడ్ కొబ్బరికాయలు కొట్టే స్థలం. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో మనకి హనుమంతుడు దర్శనమిస్తున్నారు. ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలు జోగులాంబ ఆలయ ప్రాంగణంలోనే కుమార, ఆర్క, వీర, విశ్వ, తారక, గరుడ, స్వర్గ, పద్మ, బాల, బ్రహ్మేశ్వర ఆలయాలు ఉన్నాయి. అండ్ దిస్ టెంపుల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎ సంగమ క్షేత్ర అండ్ దక్షిణ కైలాసం. టెంపుల్ ఒరిజినల్ స్ట్రక్చర్ని బహామీ సుల్తాన్స్ డిస్ట్రాయ్ చేశారు 14th centuryలో. బాల బ్రహ్మేశ్వర స్వామి టెంపుల్లో జోగులాంబ అమ్మవారి స్టాచ్యూని 600 years వరకు ప్రొటెక్ట్ చేశారు. ఇంకో టెంపుల్ కట్టేంత వరకు 2005లో. శ్రీ జోగులాంబ అమ్మవారి దేవస్థానము. ఇక్కడ ఫ్రీ దర్శనంకి దారి.
ఇప్పుడైతే అమ్మవారిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్ళిపోతున్నాము. Goddess Joglamba is considered a very form of Shakti Raudra, sitting on a corpse with frog, lizard and Scorpio in her hair, which symbolizes the power of transformation. టెంపుల్లో అక్కడక్కడ మంకీస్ కూడా కనిపించాయి. ఎలా కూర్చుందో చూడండి. అండ్ మంకీ తింటూ ఉంది. అమ్మవారిని దర్శించుకోవడానికి లైన్లో ఉన్నాము. ఫస్ట్ టైం జోగులాంబ అమ్మవారిని చూసేసా, దర్శనం చేసుకున్నా. అండ్ నేను ఇక్కడ సైలెంట్గా అమ్మవారిని క్యాప్చర్ చేసేసా. పంతులు గారు చూసేశారు నేను తీయడం. జోగులాంబ అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది. అమ్మవారి టెంపుల్ ఇక్కడ హోమం చేయించడానికి కూడా మనకి ఫెసిలిటీ ఉంది. అండ్ బయటకు అయితే వచ్చేసాం మేము అందరము. ఫుల్ అల్లరి చేస్తున్నారు మా కిడ్స్ అయితే. అండ్ అమ్మవారి టెంపుల్ని గద్వాల్ రాయల్ ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ చేస్తూ రీబిల్డ్ చేశారు. అండ్ ప్రసాదం టికెట్లు ఇచ్చే స్థలం లడ్డు, పులిహోర, వడ, మహాప్రసాదము. లడ్డు 20, పులిహోర 10, వడ 20 అండ్ మహాప్రసాదం వచ్చేసి 100. సారీ గైస్, నవ్వినందుకు. నా కూతురు పడిపోయింది. మళ్ళీ నవ్వుతున్నావు ఎందుకే వామిక? మళ్ళీ నవ్వుతున్నావు వామిక? కింద పడి మళ్ళీ నవ్వుతావు వామిక? పులిహోర ప్యాకెట్స్ దర్శనం అయిపోయింది కాబట్టి పులిహోర ప్యాకెట్స్ ప్రసాదం తినేద్దాం. ఏమేం కావాలి వామిక? ఓన్లీ చూసేనా? లడ్డువా? ఏమేం కావాలి? జ్యూస్, ఇంకా లడ్డు, పులిహోర వద్దా? వద్దా? జ్యూస్ కావాలా? జ్యూస్ కావాలా? లడ్డు లడ్డు తింటున్నావు కదా, కావాలా? మళ్ళీ చెప్పు. నీ పళ్ళు సూపర్ ఉన్నాయి నాన్న. ఫస్ట్ టైం జోగులాంబ టెంపుల్కి దర్శనంకి వచ్చాము. దర్శనం అయితే అయిపోయింది. చాలా పీస్ఫుల్గా అనిపించింది. మీలో ఎంతమంది అమ్మవారిని దర్శించుకున్నారో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి కదా, 1 by 1 దర్శించుకుంటూ వెళ్ళాము. ఇక్కడ శివలింగం ముందు కాయిన్ పెట్టి అది పడిపోకుండా దాన్ని కాపాడుతూ, అది పడిపోకుండా ఉంటే కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం.
చాలా పెద్ద టెంపుల్ అండ్ చాలా ప్రాచీనమైన టెంపుల్ ఇది. చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ టెంపుల్ సరౌండింగ్స్లోనే దర్గా కూడా ఉందన్నమాట. శ్రీ కంచి కామాక్షి దేవి ఆలయం. అమ్మవారిని కూడా దర్శించుకున్నాము, కంచి కామాక్షి అమ్మవారు. ఫైనల్గా అమ్మవారి దర్శనం కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అయ్యాము. చూడండి, ఇంకా దారిలో తినడానికి మేము ఆగాము. ఎన్నిసార్లు చెప్తారా? ఇంకా ఫుడ్ తినడానికి అని చెప్పేసి దర్శనం అయిపోయిన తర్వాత మేము ఒక దగ్గర ఆగాం తినడానికి. తినడానికి అన్నీ రెడీ చేసుకున్నాం. ఫుల్ ఆకలి వేస్తుంది అనమాట. ఏదో ఒకటి తినేసాలి. ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తీసుకొచ్చేసింది మా అక్క. ఫుడ్ తినాలి. ఇప్పుడు ఫుడ్ తినేసి స్లోగా అలా 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 ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తాం. అన్నయ్య వామిక ఎప్పుడు చూసా ఏడుస్తూనే ఉంటుంది. ఇది ఏడుస్తుంది వామిక. ఇటు చూడు వామిక. లంచ్ చేసేసి బయలుదేరాలి. అండ్ లంచ్ చేసిన తర్వాత మేము ఇంకో టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. టెంపుల్ వచ్చేసి పాపనాసి టెంపుల్. పాపనాసి టెంపుల్ ఇన్ ఆలంపూర్, తెలంగాణ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ 20 dedicated to Shiva, built between the 9th and 11th centuries by the Rashtrakutas and Western Chalukyas. Originally situated on the banks of river Tungabhadra river near the Jogulamba. టెంపుల్ చుట్టూ అయితే చాలా స్పేషియస్గా ఉంది, ఫుల్ గ్రీనరీతో. చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే, పాపనాసి టెంపుల్. గుడిలోకి ఎంటర్ అవుతున్నప్పుడే మనకి లెఫ్ట్ అండ్ రైట్లో వినాయకుడు అండ్ హనుమంతుడు దర్శనమిస్తారు. శివాయ అను, ఓం నమ శివాయ అను. ఇక్కడి దేవాలయాలు చాళుక్యాల శిల్పకళ నైపుణ్యానికి నిదర్శనం. ఇవి ఎక్కువగా శివునికి అంకితం చేయబడ్డాయి. ఈ ప్లేస్ అప్పట్లో బ్రహ్మేశ్వర స్థాన తీర్థంగా ప్రసిద్ధి చెందింది. సేమ్ నవబ్రహ్మ దేవాలయాలు లాగే పాపనాసి దేవాలయాలు కూడా నిర్మించబడ్డాయి. 14th and 15th శతాబ్దాలలో ఢిల్లీ సుల్తానేట్ దండయాత్ర వల్ల ఈ ఆలయాలు చాలా వరకు ధ్వంసమయ్యాయి. అండ్ ఆల్సో దే వర్ రీలొకేటెడ్ ఇన్ ది 20th century డ్యూ టు ది శ్రీశైలం డ్యామ్ ప్రాజెక్ట్. 1980 తర్వాత ఈ ఆలయాలను సురక్షితమైన ఎత్తైన ప్రదేశానికి తరలించి పునరుద్ధరించారు. ఎంత పెద్ద టెంపుల్ చూడండి, చుట్టుపక్కలంతా లింగాలతోనే ఉంది. మొత్తం ఇటు సైడ్ చూసినా శివలింగమే, ఇటు సైడ్ చూసిన శివలింగమే, ఇటు సైడ్ చూసిన శివలింగమే, ఇటు సైడ్ చూసిన శివలింగం, అన్ని శివలింగాలతో ఉంది మొత్తం టెంపుల్. చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇటు చూడండి, శివయ్య, ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. The temple showcases a mix of Dravida and Pamsana styles features with red sandstone constructions. The Papanasi temple serves as a Tirtha holy site. ఆలంపూర్లోని జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని సందర్శించే భక్తులు సమీపంలోనే ఉన్న ఈ చారిత్రక పాపనాసి దేవాలయాన్ని తప్పకుండా దర్శించుకుంటారు. ఫైనల్గా పాపనాసి టెంపుల్ దర్శనం కూడా జరిగిపోయింది. చాలా బాగా జరిగింది,
చాలా ప్రశాంతంగా అనిపించింది. జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నాము, మళ్ళీ ఇక్కడ పాపనాసి టెంపుల్ని కూడా దర్శించుకున్నాము. ఆన్ ది వే బ్యాక్ టు హోమ్ మేము ఇక్కడ ఏంటి ఇవి ఇలా ఉన్నాయి అని చెప్పేసి మైండ్లో అనుకున్నాము. ఏంటి ఇవి ఇలా ఉన్నాయి అని చెప్పేసి మా వాళ్ళు చెప్పారు ఏంటంటే అది టొబాకో కల్టివేషన్ అంట. టొబాకో అది పొగాకు అది తయారు చేస్తారంట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇది ఇలా చేస్తారని, నాకు అసలు తెలీదు. చూడండి ఎలా ఉన్నాయో మొత్తం అవన్నీ. బట్ సారీ, నేను ఈ టెంపుల్ వ్లాగ్లో చూపించొద్దు, కానీ నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి, నాలాగే చూడని వాళ్ళు ఉంటారు కాబట్టి నేను మీకు ఈ వ్లాగ్లో చూపించాను. ఫైనల్గా ఇంటికి కూడా స్టార్ట్ అయిపోయాం దర్శనం కంప్లీట్ చేసుకొని. అండ్ ఇంటికి వెళ్తున్నప్పుడు ఇక ఇంటికి అయితే స్టార్ట్ చేసేసి, ఈ వ్లాగ్ మీకు నచ్చి ఉంటే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.